హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో 1 స్పూన్ వచ్చి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత 2 ఎగ్స్ అయితే బాగా గిలకొట్టి వేయాలి. వేసిన తర్వాత అది ఉడుకుతూ ఉండగా దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలి. నేను చేసినట్టుగా చెయ్యండి. అలా ఫోల్డ్ చేస్తే ఫ్లఫీగా వస్తుందండి. దాన్ని తర్వాత ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసిన తర్వాత ఇలా క్రష్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి క్యారెట్, బీన్స్ పొడవుగా కట్ చేసుకొని అవి వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని అది వేసి లైట్గా సాటే చేయాలి. సాటే అయిన తర్వాత 200 గ్రామ్స్ చల్లార్చుకున్న రైస్ అయితే వేసి ఎగ్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అయితే ఆఫ్ వేసుకోవాలండి. ఇంకా దీని తర్వాత ఉప్పు కారం ఇంకేమీ వేయనవసరం లేదు. మసాలా వేసుకొని ఇంకా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ డిలీషియస్ రెసిపీ అయితే రెడీ.